కారణంగా మనకి ఒక స్థిరత్వము, ఏకాగ్రత, నిర్భయత్వము, ప్రశాంతత ఇవన్నీ పెరుగుతాయి. ఈ పెరుగుతాయి కాబట్టే మన యొక్క చూపు, మన యొక్క ఏకాగ్రత అనేక అనవసరమైన వాటిలో పరిగెత్తకుండా స్థిరంగా ఉండటం మొదలైద్ది. ఆ స్థిరంగా ఉండటం మొదలైనప్పుడే ఈ రెండు జరుగుతాయి. మనలో ఉన్న శక్తిని అర్థం చేసుకోవడం, వాటిని పొందడము, బాహ్యంలో ఉన్న విశ్వంలో ఉన్న ఆధ్యాత్మిక సూక్ష్మ శక్తులు కూడా అర్థం చేసుకోవడం, సంకల్పంతో భావనాశక్తితో వాటిని మనలోకి తీసుకోవడం, అవి కూడా సాధ్యమవడం కుదిరిద్ది అనమాట. ఇవే మీరు రోజు వింటున్న ఈ టైంలో యోగానంద గారు చెప్పినా, అంతకుముందు లహరి మహేష్ చెప్పినా, అందులో ఉదహరిస్తూ ఆ పతంజలి యోగాలో చెప్పిన, యుక్తేశ్వర గారు చెప్పిన, ఈ అందరు చెప్పినా కూడా అదే ఉంటుంది. మనలో మనసు స్థిరంగా లయం చేసి ఏకాగ్రతని పెంచుకోవాలి. అప్పుడు మనం పొందాల్సినవి అన్నీ పొందుతాం. మన లోపల పొందాల్సినవి పొందుతాము. విశ్వం నుంచి సూక్ష్మ శక్తిని పొందే ఆ ప్రవాహాలను కూడా ఫీల్ అవుతూ పొందగలుగుతాము. ఈరోజు నేను అదే చేస్తాను, ప్రాక్టికల్గా ఫీల్ అవుతూ